హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బడ్డీ అనే తెలుగు మూవీ చూసిచ్చాను. ఇందులో హీరో వచ్చి అల్లూరి శిరీష్. ఈ మూవీ రీమేక్ అని అన్నారు. అంటే ఆల్రెడీ ఇంగ్లీష్లో టెడ్డీ అని ఒక మూవీ వచ్చింది. ఆ తర్వాత రీసెంట్గా 2 ఏళ్ల క్రితం తమిళ్లో కూడా టెడ్డీ అని ఆర్యతో వచ్చింది. కాబట్టి నేను ఆ 2 మూవీస్ చూడలేదు. కానీ డైరెక్టర్స్ మొన్న ఇంటర్వ్యూలో ఏమన్నారంటే ఇది రీమేక్ కాదు, జస్ట్ టెడ్డీ ఇది ఒక్కటే తీసుకున్నాం, కాన్సెప్ట్ మాత్రం కొత్తది అన్నాడు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో పైలట్ అన్నమాట. హీరోయిన్ కూడా ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేస్తుంటుంది. ఇద్దరు ప్రేమించుకుంటుంటారు, కానీ కానీ ప్రపోజ్ చేసుకోరు. కరెక్ట్గా హీరో ఒకరోజు హీరోయిన్కి ప్రపోజ్ చేద్దామని వెళ్తున్న టైంలో హీరోకి మాట్లాడే టెడ్డీ పేరు కనపడుతుంది. హీరో దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత హీరో లైఫ్లోకి టెడ్డీ పేరు వచ్చిన తర్వాత హీరో లైఫ్లో ఏం జరిగింది, అసలు టెడ్డీ పేరుకి ప్రాణం ఎలా వచ్చింది, తన గతం ఏంది, హీరో తన ఫ్లాష్ బ్యాక్ తెలుసుకొని తనకు ఎలాంటి సహాయం చేశాడు, తనకి ఏం అన్యాయం జరిగింది అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ అయితే పర్లేదు, బాగుంది, నాకైతే నచ్చింది. కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ అయితే రొటీనే, కాకపోతే ఆ టెడ్డీ బేర్కి ప్రాణం రావడము అది చూపించే విధానం కూడా చాలా బాగా చూపించాడు. మళ్ళీ మాట్లాడడం, హీరో ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత తన ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా బాగా నచ్చింది. తన ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ అది చాలా బాగా నచ్చింది. తర్వాత హీరో సాయం చేయడం, ఫైట్లు కానీ మెయిన్ క్లైమాక్స్లో విమానంలో వచ్చే ఫైట్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ప్లస్ టెడ్డీతో వచ్చే ఫైట్లు కానీ అవి చాలా ఫన్నీగా ఉంటాయి, కొన్ని కామెడీ సీన్లు కానీ. నాకైతే మూవీ నచ్చింది. ఇది రీమేక్కో లేదు తెలియదు, ఎందుకంటే నేను పాత మూవీస్ చూడలేదు కాబట్టి నాకైతే వాటి కాన్సెప్ట్ తెలియదు. ఇదైతే నాకైతే బాగా నచ్చింది, మీరు కూడా చూడొచ్చు. మెయిన్ పిల్లలకి చాలా బాగా నచ్చుద్ది. ఆ టెడ్డీ పేరుతో వచ్చే కామెడీ సీన్లు కానీ ఫైట్లు సీన్లు కానీ, ప్లస్ ఈ మూవీలో బాలకృష్ణ గారిని చాలా బాగా వాడుకున్నారు. ప్రతిసారి టెడ్డీ పేరు వచ్చి జై బాలయ్య జై బాలయ్య అనడం, ఆలీతో వచ్చే కామెడీ సీన్లు, మళ్ళీ హీరో వాళ్ళ నాన్నతో వచ్చే కామెడీ సీన్లు, అవన్నీ నాకైతే బాగా నచ్చాయి. మంచి ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. టెడ్డీ బేర్ గురించి వచ్చే ఫ్లాష్ బ్యాక్, నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అంతగా అనిపించలేదు, కానీ 2 పాటల్లో అయితే నాకు పర్లేదు, అంత నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మెయిన్ టెడ్డీ బేరు ఇది గన్నుతో ఒకటి పేల్చే సీన్ ఉంటుంది, సేమ్ మనకు ఖైదీలో లాస్ట్లో కార్తిక్ ఎలా పిలుస్తో అలా పేలుస్తుంది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది సీను. నాకైతే ఈ మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్, నచ్చింది. ఇందులో అల్లూరి శిరీష్ యాక్టింగ్ కానీ విలన్గా చేసిన అతను యాక్టింగ్ కానీ చాలా బాగుంది. విలన్ కూడా చాలా బాగా చేశాడు యాక్టింగ్. విలన్ పేరు వచ్చి అజ్మల్. ఇతను ఆల్రెడీ మనం చూస్తే ఉన్నాడుగా యాత్రలు, అదే యాత్ర అంటున్నా, ఇది ప్యూర్గా మన ఆర్జీవి తీసిన సినిమాలలో యాక్ట్ చేసి అతనే. చాలా బాగుంది అతని యాక్టింగ్ కూడా, నాకు బాగా నచ్చింది. విలన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. మూవీ అయితే నాకైతే పర్లేదు ఫ్రెండ్స్, నచ్చింది, చూడొచ్చు, 1 టైం వాచబుల్. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. మెయిన్ ఈ మూవీ చిన్నపిల్లలకైతే బాగా నచ్చుద్ది. మెయిన్ టెడ్డీ బేర్తో వచ్చే కామెడీ సీన్లు ఫైట్లు సీన్లు అయితే చాలా బాగున్నాయి. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది ఫ్రెండ్స్, 1 టైం వాచబుల్. మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూసేయచ్చు. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.